హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుష్కా స్వీటీ. ఈరోజు అయితే మనం ఒకటి అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇదైతే మన ఛానల్లో సెకండ్ వీడియో. 700 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ 700 సబ్స్క్రైబర్స్. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఇప్పుడైతే మనం ఒకటి అన్బాక్సింగ్ చేయబోతున్నాం. చెప్పేశాక కదా, ఎలక్ట్రిక్ కీబోర్డ్. ఇది కిడ్స్కి బాగా యూజ్ అవుతుందంట. నా ఏజ్ వాళ్ళకి, ఇంకా చిన్నపిల్లలకి, నాకన్నా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇదే మీరు దీన్ని మీషోలో తీసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో తీసుకోవచ్చు, అమెజాన్లో తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. దీన్ని మీరు ఇప్పుడు చేసేద్దాం అన్బాక్సింగ్. ఇది అన్బాక్స్ చేసా, వీడియో తీద్దామని మళ్ళీ పెట్టేసా. దీని ఛార్జర్ కూడా వస్తుంది. ఇది బాగుంటుంది కదా. Yes? దీని సౌండ్ బాగుంటుంది. దీనికి వెనకాల మైక్ కూడా ఇచ్చారు. ఇదేంటంటే మైక్ని పడకుండా ఇలా ఇలా పట్టుకోవడానికి, ఇలా ఉండడానికి. ఇది ఇక్కడ దీనికి ఇలా ఉంది కదా, దీనికి మనం ఛార్జర్ పెట్టి ఆన్ చేసి ఇంకో బటన్ నొక్కితే ఆన్ అవుతుంది. నా ఛార్జర్ పడుతుందా? పట్టట్లా. Oh my God. ఇప్పుడు ఈ మైక్ ఎలా కనెక్ట్ చేయాలంటే, దీని పక్కనే ఒక చిన్న హోల్ ఉంటుంది. ఇక్కడ హోల్ ఉంది కదా, కనిపిస్తుంది కదా. ఆ హోల్లోకి ఇలా దూల్చాలి. హలో
కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీని ఫ్యూచర్స్ అన్నీ నేను కెమెరా తిప్పి చూపిస్తాను. ఇప్పుడైతే కెమెరా తిప్పాను. ఇప్పుడు దీని ఫ్యూచర్స్ అన్నీ చెప్తాను, చూడండి. ఫస్ట్ చెప్తా. ఏమంటే ఈ టర్న్స్ T1 T2 ఈ టర్న్స్ ఇక్కడ సైడ్ నుండి చూడొచ్చు మీరు. టర్న్ 1 పియానో. ఇప్పుడు మనం టర్న్ 1లో ఉన్నాం. పియానో. టర్న్ 3 ఏమో వైలన్. చూద్దాం. ఇలా సౌండ్ వచ్చింది దొరికేటప్పుడు. ఇలా ఈ టర్న్స్ అన్నమాట. ఇక్కడ మీకు ఏం కావాలంటే టర్న్ అది చూసుకోవచ్చు. ఇప్పుడు పియానో పెట్టుకుంటాం మళ్ళీ. తర్వాత ఫస్ట్ ఇది చూద్దాం, సెకండ్ ఇది చూద్దాం. ఇదేమో వాల్యూమ్ తగ్గించుకోవడం పెంచుకోవడం. ఇలా పని చేస్తుంది. తర్వాత వీటిలో చూద్దాం. డ్రమ్ యానిమల్ ఉంది కదా. ఇప్పుడైతే మనం డ్రమ్ మూడ్లో ఉన్నాం. యానిమల్లోకి వెళ్దాం. ఇలా క్లిక్ చేస్తే మారుతూ ఉండిద్ది. ఇదేమో డిమో ఏ. మీకు ఏమైనా స్టాప్ చేయాలంటే ఇక్కడ నొక్కి స్టాప్ చేసేయచ్చు. రికార్డ్ అంటే ఇప్పుడు రికార్డ్ నొక్కి ఇలా రికార్డ్ చేద్దామంటే ఇలా రికార్డ్ చేసి ఇలా స్టాప్ నొక్కితే స్టాప్ అయిపోయింది. తర్వాత రైమ్స్ చూద్దాం. రైమ్స్ అంటే ఇప్పుడు మనం అలా నొక్కితే ఇలా పాట పాడుతూ ఉంటే కొంచెం యాడ్ అవుద్ది. రైమ్స్ రాక్ నొక్కుతాం ఫస్ట్. దీనికి ఇక్కడ నొక్కి స్టార్ట్ చేయొచ్చు. ఓకే, మీకు అర్థమైనట్టుంది. ఇదైతే ఇది ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము మార్కర్ రాస్తాం కదా. ఇలా వెయిట్ చూపిస్తా. అంటే మనకి అర్థం అంటే మర్చిపోతాం కదా, అందుకే ఇలా 1 2 3 4 5 అని ఇలా రాసుకుంటాం. అయిపోవడానికి మన ఇంట్లో పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఫాక్ తీసుకుంటున్నా. సింపుల్గా దాని మీద స్ప్రే చేసేయడమే, పోయిద్ది. ఎక్స్పైర్ అయిపోయినా పర్వాలేదు. ఇప్పుడు మీ దగ్గర క్లాత్ ఏమైనా ఉండిద్ది కదా, ఆ క్లాత్ తీసుకొని
తుడిచేస్తే పోతుంది. నేను ఒక షార్ట్ కూడా చేసా. ఇలా ర్యాప్ చేసేసుకుంటే పోయిద్ది. అలవాటు తెలిసే ఉండిద్ది. పెద్ద పెద్దలు పియానోస్ వాయిస్తారు కదా, కిడ్స్వి కాకుండా పెద్దవి రియల్ పియానోస్ కొనుక్కొని వాళ్ళకి తెలిసే ఉండిద్ది ట్రిక్ ఆల్రెడీ. ఈ మైక్ ఏమో హలో హలో ఆఫ్ చేస్తా. హలో హలో వినిపిస్తుంది కదా, ఇలా పని చేస్తుంది మైక్ ఏమో. సాటిస్ఫైయింగ్ సౌండ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నా. ఈ మైక్ ఉంది కదా, ఇక్కడ ఆగండి. దీని దగ్గర పెడితే బాగా సౌండ్ వస్తుంది. ఇలా దీన్ని అలా అలా పడితే అలా యూస్ చేసుకోవచ్చు మైక్ని. నేనైతే సాటిస్ఫైయింగ్ సౌండ్స్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా ఈ మైక్తో. ఇక్కడ చూసినందుకు థ్యాంక్ యూ గాయ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒకవేళ మీరు ఇక్కడ దాకా చూసుంటే ఒక లైక్, ఒక షేర్ చేయకపోయినా పర్వాలేదు. కామెంట్ చేయండి మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలో. తర్వాత సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి ప్లీజ్. ఒక 700 అయిపోయారు, హ్యాపీయే. కానీ ఒక 800 చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.